మరి ఈ మాసంలో ఏం చేయాలి? ఈ మాసాల ప్రత్యేకత ఏమిటి? ఈ మాసంలో చూస్తుంటే ప్రతి ఒక్క మాసంలో ఏదో ఒక వారం మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ శ్రావణ మాసానికి అన్ని రోజులు ప్రత్యేకతనే ఉంటాయి. సోమవారం చూసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఒక వారం కాబట్టి మంగళవారము ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, బుధవారం అయ్యప్ప స్వామికి, గురువారం గురువుకు, శుక్రవారం సాక్షాత్ లక్ష్మీ అమ్మవారికి, ముగ్గురమ్మలకు ఇష్టమైనటువంటి ఒక రోజు. ఇంకా చెప్పుకుంటూ పోతే కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైనటువంటి ఒక రోజు శనివారం. ఆదివారం మనకు కనిపించే దేవుడు సూర్య భగవాన్ని ఆరాధిస్తుంటాం. ఇట్లా ప్రతిరోజుకు ఒక విశేషమైనటువంటి యొక్క ప్రత్యేకత ఉంది ఈ శ్రావణ మాసంలో కూడా. మళ్ళీ ఇంకో శ్రావణ మాసానికి ఏంటి అంటే విష్ణువు యొక్క జన్మ నక్షత్రము శ్రావణం కాబట్టి ఆ శ్రావణ మాసం అంటే మన విష్ణుమూర్తికి, నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి యొక్క మాసము. కాబట్టి ఈ మాసంలో ఏ పని చేసినా దైవ అనుగ్రహం కలుగుతుంది. ఏ పని అంటే మరి ఎట్లా చేయాలి? పూజకి ఏమో కావాలి, ఏదో చేయాలనే కాకుండా మనం ఏది చేసినా కూడా ప్రశాంత మనసుతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో ఆ భగవంతుని ప్రార్థిస్తే మనకి మన కార్యాలు నెరవేరుతాయి.